ఈ లోకానికి ఒక్కడిగానే వచ్చాం. ఒక్కడిగానే వెళ్ళిపోతాం. తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలో ఒక్కరిగానే ప్రవేశించాం. చివరికి మరణించేటప్పుడు కనీసం మనం వేసుకున్నటువంటి దుస్తులు కూడా మనతో రానే రావు. మనల్ని కనినటువంటి తల్లిదండ్రులు మనతో రారు. మనం ఎంతగానో ప్రేమించిన భార్య, బిడ్డలు మనతో రారు. మరి ఒక్కడిగానే వచ్చాము, ఒక్కడిగానే వెళ్ళిపోయేటువంటి ఈ లోకం కోసం నీవెందుకు తప్పిస్తున్నావు? ఎందుకు ఆరాటపడుతున్నావు? వారు నన్ను పట్టించుకోవడం లేదు, వీరు నన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పి ప్రేమ హీనతను చాలామంది ఎదుర్కొంటూ చాలా నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. ఎవరో నిన్ను ప్రేమించడం లేదు అని చెప్పి ఎందుకు దిగులు పడతావు? ఎవరో నిన్ను పట్టించుకోవడం లేదు, ఎవరో నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పి ఎందుకు చింతిస్తావు? వారేమైనా నిన్ను మరణించినప్పుడు నీతో పాటు ఏమైనా వస్తారా? రారు కదా! ఒక్కడిగానే ఈ లోకం నుంచి వెళ్ళాల్సినటువంటి మనము మనుషుల అభిప్రాయాల మీద ఆధారపడటం ఎంతవరకు సమంజసం? మనుషులు రకరకాలుగా మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనుషులు రకరకాల వ్యక్తీకరణలు మన గురించి చేస్తూ ఉంటారు కానీ, మనుషుల యొక్క అభిప్రాయాల మీద మన జీవితాలు ఆధారపడితే ఖచ్చితంగా నీవు శాంతి, సమాధానాన్ని కోల్పోతావు. అందును బట్టి బైబిల్‌లో వ్రాయబడింది, ప్రేమ శాశ్వత కాలముండును అని వ్రాయబడింది. అనగా ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమైనా కానీ అది కేవలం కొద్ది రోజులు మాత్రమే. ఈ లోకంలో జీవించినంత కాలమే ఆ ప్రేమ ఉంటది తప్ప, శాశ్వత కాలము నిలిచేటువంటి ప్రేమ ఏది అనంటే దేవుని ప్రేమ. అనగా ఈ లోకంలోనికి కారణమైనటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ లోకానికి నిన్ను పంపించాడు. ఆ దేవుడు నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు కాబట్టే నీవు మరణించిన తర్వాత ఆ దేవుడు దగ్గరికి నీవు వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది, ఎంత అత్యున్నతమైనది, ఎంత విలువైనదో ఒకసారి ఆలోచించేయండి. దేవుని యొక్క ప్రేమ అత్యంత ప్రశస్తమైనది కాబట్టే, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేది ఆయన ప్రేమ కాబట్టే, ఆయన ప్రేమ ఈ లోకంలో నీకున్నటువంటి ఆస్తిపాస్తుల మీద, అందచందాల మీద ఆధారపడలేదు గానీ, ఆయన ప్రేమ నిన్నుగా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి మానవ జీవితాలైనటువంటి మనము మనుష్యుల యొక్క అభిప్రాయాల మీద, మనుషుల యొక్క ప్రేమల మీద, మనుషుల యొక్క తలంపుల మీద ఆధారపడకుండా శాశ్వతమైనటువంటి దైవిక ప్రేమ, ఎల్లకాలము నిలబడేటువంటి దేవుని ప్రేమ మీద మన జీవితాలు ఆధారపడి ముందుకు సాగాలని మనసారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.